వైసీపీ పార్టీని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలిసిన చాలా విషయాలు మీడియా డిబేట్ల సాక్షిగా ఆధారాలతో చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, వైసీపీ అనే పార్టీ ఆలోచన విధానాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవు. వారు రక్తపు మరకలతో ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఆ ఆలోచనలు తగినట్టే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఇందాక నీకు చెప్పినట్టు కామ్గా నీ వర్షంలోకి నేను రాలేదు. కామ్గా ఉంటే మర్యాదగా మాట్లాడతా. నేను నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రాజుగారు నేను ఎలా మాట్లాడాలో వచ్చి మాకు లైన్లు గీయక్కర్లేదు. పాయింట్ ఈయన ప్రతి 5 ఏళ్ల ముందు వస్తా ఉంటాడు. కామ్గా ఉంటే మేము నీ పని మాట్లాడుకో, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. నువ్వు మాకు గీతలు గీయొద్దు. నేనేం మాట్లాడినా నువ్వు గీతలు గీయొద్దు. అయిపోయి మ్యూట్ చేస్తే మాట్లాడతానండి. అయిపోయి మ్యూట్ చేయాలి. అయిపోయి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. అయిపోయి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీతి కబుర్లు ఇక్కడ చెప్పొద్దు. మేనర్స్ ఉంటే, చదువుకొని ఉంటే, మర్యాదగా ఉంటే మాట్లాడతా నేను. అడిగిన పాయింట్ నువ్వు చెప్పాలని నేను అడుగుతా, కొన్ని వందలు అడుగుతా. ఆగు, నేను కొన్ని వందలు అడుగుతా. నువ్వు చెప్తానవా? నేను కొన్ని వందలు అడుగుతా, చెప్తున్నావా? నేను చెప్తాను ఆగన్నాను. నువ్వు మాకు మధ్యలో వచ్చి నా టైంలో క్లీన్ చేస్తావేంటి? ఆగండి సార్, ఆయన మాట్లాడాక మీరు అడుగుతూ ఉండండి. వెయిట్ చేయండి. వెంకటరెడ్డి గారు ఆయన ఏం చెప్తారో వినాలి కదా. ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్పాలో చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీరు అడుగుతారు. ఆగండి సార్ ప్లీజ్. వాళ్ళు చెప్తారని అడిగిన కదా. నువ్వు గీతలు గీయనండి మాకు. నువ్వు మాకు గీతలు గీయనండి వచ్చి నేను అడిగినది చెప్పు అని. మేము మా ఫ్లోలో మేము చెప్పాలనుకునే మేము చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి నేను అడిగినది చెప్పు, నేను అడిగినది చెప్పు అంటాడు. నీకు తలకాయ ఉండదా? చెప్పించుకుంటాడు నువ్వు. ప్రతిసారి నువ్వు తలకాయ ఉండదా? పనిచేయదా నీకు? లేకపోతే తన్నించుకొని హైదరాబాద్ లో కూర్చొని ఉండవా? మెదడు పనిచేయక చెప్పు. అడిగిన దానికి చెప్పేలా నువ్వే నన్ను చెప్పడానికి. అడుగు చెప్పు చెప్పు అని చెప్పడానికి. నువ్వేమన్నా మోడరేటర్ వా? ఏంటి నువ్వేమన్నా మోడరేటర్ వా? రాజు గారు ఆయన మనం అడిగిన సమాధానం చెప్పడంట. కొన్ని వందలు అడిగినాము, చెప్పినావా నువ్వేమన్నా? తప్పించుకున్నావా లేదా? ఒకటి అడిగినానికి సైడ్ చెప్పినావా? మీరు చెప్తున్నాము నీలా కాదు. మాట్లాడండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు కాసేపు ఆగండి ప్లీజ్. డిబేట్ టైం అయిపోతుంది. నాకు ఒక్క నిమిషం ఆగండి. వివేక్ బాబు గారు మీరు మాట్లాడండి. ఆయన ఆపితే కదా ఇప్పుడు 5 నిమిషాలు వేస్ట్ చేశాడు. నేను చెప్పారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన తప్పుల గురించి ఒక్కొక్కటిగా చెబుతూ ఉన్నప్పుడల్లా ఈయన అడ్డుపడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంత విలువలు విశ్వసనీయతతో ఉంటుందో ఇది ఒక వీడియో చూద్దాం. ఇది చూడండి. మొన్న పర్యటనలో వాళ్ళ పార్టీ కార్యకర్తలే పోలీసుల మీద వేస్తున్న రాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఈ పార్టీ నడుస్తోందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలు పోలీసుల మీద రాళ్లతో దాడులు చూసావా? ఎలా అడ్డం పడుతున్నాడో మళ్ళీ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నాడు. రాజుగారు మీరు మ్యూట్ చేయకపోతే నేను చెప్పేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఇందాక నీతులు ఏదో చెప్పాడు, కామన్ సెన్స్ గురించి, నీతుల గురించి. ఇంటరప్ట్ చేయొద్దు అని కొన్ని 100 సార్లు చెప్తుంటాను. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఇంటరప్ట్ చేయొద్దు. మేనర్స్ తెలుసుకోమని కూడా చెప్పాను. మేనర్స్ కూడా ఉండదు అయిపోకు. ఉండండి సార్. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇలా డైవర్ట్ చేయడానికే నువ్వు వచ్చిండేది. ఇలా అరసడానికి పనికొచ్చేది. దేనికి పనికిరావు నువ్వు. ఇలా అరసడానికి పనికొచ్చేది నువ్వు. వ్యక్తిగత విమర్శలు కదా. ఆడవాళ్ళతో, బ్యాంక్ వాళ్ళతో, ఊర్లో వాళ్ళతో డిస్టర్బ్ చేసేది ఎవడో తెలుస్తుంది కదా. డిస్టర్బ్ ఎవడో చేస్తున్నాడు 10 నిమిషాలు తెలుస్తుంది కదా జనాలకి. వచ్చి గొంతు వాసన చూస్తున్నావు. మీరు అడుగుదరు, వెయిట్ చేయండి, మీకు టైం ఇస్తాను కదా. ఒక్క నిమిషం అడుగుదరు ఉండండి సార్. వెంకటరెడ్డి గారు చెప్తున్నాను కదా మీకు ఇందాక నుంచి. మళ్ళీ నీతులు చెప్తూ ఉంటాడు మాకు. సరే సార్ మీరు కానివ్వండి ప్లీజ్. అవినీతులు కానివ్వండి. ఇప్పుడు
ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నాను. వైసీపీ వారి ఆలోచన విధానము వారి యొక్క వర్గానికి సంబంధించి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన గత 5 ఏళ్ల పాటు చెప్పినటివి, అలాగే వాళ్ళు హింసా ప్రభుత్వం గురించి, వాళ్ళు వేసిన ఫ్లెక్సీ గురించి. ఇందాక ఆయన ఏమన్నాడంటే ఏదో అభిమాని ఏదో ఫ్లెక్సీ వేసుకున్నాడు అనే సపోర్టింగ్, అంటే వాళ్ళ కార్యకర్తను ఎంత చక్కగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడో చెప్పాడు. అలాగే కార్యకర్తను పక్కన పెడదాము, వాళ్ళు ఆల్రెడీ సైకిక్ డిజార్డర్ పీపుల్ అని అర్థం అయిపోయింది. ఈయన డిబేట్లలో కూర్చొని కూడా 29 ఎన్నికల్లో 80 సీట్లు వచ్చినప్పటి నుంచి 80 సీట్లు ఇలాగా ఊర్లలో మనుషులు ఉంటారు ఉండరా? రాజుగారు ఉండాలా వెళ్ళిపోవాలా? ఒకటే మాట చెప్పండి. చేస్తున్నారా ఉండాను పిలవద్దు ఇంకోసారి. ఇలాంటి డిస్టర్బ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో పిలవద్దు, మేము డిబేట్ చేయలేము. మా టైం ఫిల్ చేసేదానికే వస్తున్నాడు అతను. నేను క్వైట్ గా ఉన్నాను కదా, నేను క్వైట్ గా నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అతన్ని? అతను ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతిసారి వాయిస్ మ్యూట్ చేసి ఫ్రేమ్ పెట్టాలి. నాది సింగిల్ ఫ్రేమ్ పెడితే నేను మాట్లాడగలను. అతను మ్యూట్ చేయకోకుండా అతను ఎంటర్టైన్ చేస్తే మాట్లాడాలి. చెప్పరా? ఒక్క నిమిషం వినండి సార్, ఆయన ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వనండి సార్. వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడాక కదా సార్ అని మీరు అంత బతిమలాడుకుంటారేంటి? అక్కడ మ్యూట్ చేయొచ్చు కదా, ఫ్రేమ్ పెట్టచ్చు కదా. అదే ఇలా ఇంతసేపు అనిపించుకోవడం ఎందుకు అతను? సరే మాట్లాడండి. ఇప్పుడు నేను ఇప్పుడు 10 సార్లు అరిచాను, నా వర్షన్ వినిపించే లోపల ప్రతిసారి అడ్డం పడుతున్నాడు. అతను నిన్ను నిజాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అతను వర్షన్ కట్ చేసి మళ్ళా వస్తున్నాడు. లేదు మీరు కానివ్వండి సార్ ప్లీజ్. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు వైసీపీకి సంబంధించిన ఒక పార్టీ ఉన్మాదులతో ఎలాంటి ఆలోచనలతో పార్టీ ముందుకు తీసుకెళ్లింది, ఏం చేసింది అనేది మనం చూసాము, ఎవిడెంట్ గా చూసాము. డిబేట్ల సాక్షిగా వీళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో కూడా చూసాము. అర్థమైందిగా. ఆ అర్థమైన రీతికి సంబంధించే ఈ 11 సీట్లకు సంబంధించి వీళ్ళకి ఈ రోజు ఎలాంటి ఆలోచనలు ప్రజల పట్ల ఉన్నాయి, ఎలా మేలు చేయాలనే పక్కన పెట్టి హింసా ప్రవృత్తితోనే చంపడంతోనే ఇదంతా సాధ్యమవుతుంది, దానికి రివెంజ్ ఎక్కడున్నా తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళ నాయకులు తీసుకుని వచ్చి విధానాలు కూడా మనం చూడడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడు నేను 10 నిమిషాల నుంచి చెప్పండి ఇలాంటి వాళ్ళతో అంటే అర్థం ఏంటి? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆయన 1 మినిట్ లో క్లోజ్ చేయాలి. మళ్ళీ నేను అజయ్ సజ్జా గారితో మాట్లాడించాలి. ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు ప్లీజ్. అంటే వాళ్ళు ఆగరు, వాళ్ళకి సైకిక్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సైకిక్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. చెప్పులు చూపించాడు అనేది ఎవరికి ప్రాబ్లం? సార్ వెంకటరెడ్డి గారు 10 నిమిషాలు తిరిగినావు కదా, మరి చెప్పులు చూపిస్తారు. మరి 10 నిమిషాల నుంచి తిట్టించుకున్నా కూడా నీకు సిగ్గు రాకుండా ఉన్నావు. 10 నిమిషాల నుంచి తిడుతున్నాను నిన్ను, మర్యాదగా బిహేవ్ చేయని, అయినా నీకు సిగ్గు రావట్లేదు. అది నా ప్రాబ్లం. అందుకు చెప్పులు చూపించాల్సి వస్తుంది. అందుకు